రేపు జనవరి 1, ఈరోజు డిసెంబర్ 31. ఇది మామూలుగా జనవరి 1 పెన్షన్ ఇవ్వాలంటే ఆ రోజు హాలిడే అయినా ముఖ్యమైన రోజు ఉంటే జనవరి 2వ తారీఖు ఇస్తామనుకుంటారు. నేను ఆ విధంగా ఆలోచించలా. నేను జనవరి 1వ తారీఖున అధికార యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టేదానికి ఇష్టం లేకుండా 31వ తారీఖున మళ్ళీ పేదల సేవలో అనే పేరుతో మీ దగ్గరికి వచ్చాను. ఒకరోజు అడ్వాన్స్గా మీ అందరికీ ఈరోజు పెన్షన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. మీ అందరికీ ఈ సంవత్సరం హ్యాపీ క్రిస్మస్ మొన్నే చేసుకున్నాం. రేపే నూతన సంవత్సరం 2025. ఊహించినటువంటి మార్పులు జరిగాయి ప్రజల్లో. నేను చూసా, 40 సంవత్సరాలుగా నా జీవితంలో ఎప్పుడూ చూడని విజయాన్ని మీరు ఇవ్వగలిగారంటే 193% గెలిపించారు. ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించారు. ఒక స్టేజ్లో అయితే మా అరవింద్ బాబు గెలుస్తాడని భయం ఉంటే కాదు, మేమున్నామని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. ఇలాంటివి చూసిన తర్వాత ప్రజలు అనుకుంటే ఏదైనా సాధ్యం. ఎవరైతే విర్రవీగి నన్నేమీ చేయలేరనుకుంటే కాదు, కర్రు కాల్చి వాత పెడతామని చేసి చూపించింది మీరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి నేను చాలాసార్లు కూడా చాలా ఎన్నికలు చూశాను, కానీ మొన్న జరిగిన ఎన్నిక ఒక వినూత్నమైన ఎన్నిక. ఈ 6 నెలల్లో కూడా ఏ విధంగా పనిచేసామో మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు జవాబుదారీ. నాకు హైకమాండ్ ఎవరు లేరు, కానీ నా హైకమాండ్ 5 కోట్ల ప్రజలే నా హైకమాండ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను మీకు మాత్రం రిపోర్ట్ చేయాలి. నేను ఏం చెప్పానో ఎప్పటికప్పుడు మీకు చెప్పాలి. అదే సమయంలో మళ్ళీ మెరుగ్గా ఏం చేయగలుగుతానో దాన్ని ఆలోచించుకొని ముందుకు పోవాలనే ఆలోచన. అందుకే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ, ప్రపంచంలో ఉండే తెలుగు వారందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాతవన్నీ కూడా మర్చిపోదాం, కానీ అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుందాం. ఓసారి చరిత్ర మరిచిపోతే భవిష్యత్తులో కూడా ఏ విధంగా ముందు పోవాలనో ఆలోచించే విధానం ఉండదు. అందుకని దీనికోసం ఈ పని మనం ఆలోచించుకుంటూనే మళ్ళీ సంక్రాంతి వస్తుంది. ఈ సంక్రాంతి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ గ్రామం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట, శాశ్వతంగా కంచుకోటగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక సమర్థవంతమైన నాయకుడు ఇంట్లో పెద్దగా ఉంటే ఆ కుటుంబాన్ని 20-30 ఏళ్లలో ఊహించని అభివృద్ధి సాధించి తీరుతారు. ఒక గ్రామానికి మంచి నాయకుడు ఉంటే ఆ నాయకుడి వల్ల గ్రామం బాగుపడుతుంది. ఒక రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే, మంచి ఎమ్మెల్యే ఉంటే, ఇప్పుడు కూడా మీరు కోడెల శివప్రసాద్ అంటే జిందాబాద్ అని అమర్హయ్ అనే పరిస్థితికి వచ్చారు, ఇంకా జ్ఞాపకం ఉంది. అంటే దానికి కారణం ఆ నాయకుడు చేసిన పనులు. ఎప్పుడైనా ఒక నాయకుడు ప్రజా గుండెల్లో ఉంటారు, హృదయాల్లో ఉంటారు. కొంతమంది నాయకులను చూస్తే ఎప్పుడు కూడా చేదరించుకునే పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అందుకని ఈరోజు సంక్రాంతి అనేది తెలుగు జాతికి ఒక మంచి పండుగ, తెలుగు వారందరూ చేసుకునే పండుగ. మళ్ళీ మీ అందరి జీవితాల్లో శుభం జరగాలని, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత నాది, నన్ను నడిపించే బాధ్యత మీదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఈరోజు ఎలమందలో మీరు చూస్తే కేక్ కూడా కట్ చేసుకునే వాళ్ళం, కానీ మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు. సంతాప దినాల్లో ఉన్నాం, మనం సంతాప దినాల్లో ఉన్నాం కాబట్టి కేకులు కట్ చేయడం కూడా ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈరోజు ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారి నాయకత్వంలో. ఆ ఆర్థిక సంస్కరణ వల్ల సంపద వచ్చింది, పేదరికాన్ని నిర్మూలించే శక్తి వచ్చింది. మనం అందరం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అందుకే అలాంటి నాయకుడికి రాజకీయాలకు అతీతంగా
మనం అందరం సంతాపం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈరోజు మీరందరూ కూడా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కార్యక్రమం ఏదైతే మనం చేశామో నేను ఒక సంకల్పం చేశాను, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. పేదరికం లేని సమాజం నందమూరి తారక రామారావు గారి కళ, ఎన్టీఆర్ కళ. ఈరోజు నేను ఆలోచించింది సంపద సృష్టించాలి. ఆ సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో పేదరిక నిర్మూలన కూడా అంతే ముఖ్యం. నేను అందుకే ఒక కార్యక్రమం పెట్టుకున్నాను, జీరో పావర్టీ అన్నాను. ఈరోజు ఎలా మందికి వస్తాం? కొంతమంది కష్టపడ్డారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, విదేశాలకు పోయారు, డబ్బులు సంపాదించారు. కొంతమంది ఇలాంటి అభాగ్యులు ఉన్నారు, ఇప్పటికి కూడా పేదరికంలో ఉన్నారు, ఇల్లు లేకుండా ఉన్నారు, పూట గడవని పరిస్థితి, కష్టాల్లో ఉన్నారు. అందుకే అలాంటి వారికి మనందరం అండగా ఉండడం మన బాధ్యత. నేను అందుకనే మీరు చూస్తే ఈరోజు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఇవి 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన స్కీమ్ ఇది. ఆ రోజుల్లో 35 రూపాయలు. 96లో నేను ముఖ్యమంత్రి అయినాక అది 70 రూపాయలు చేశాను. మళ్ళీ అది 200 రూపాయలు అయ్యింది. 200 రూపాయలు 2014 నుంచి 1000 రూపాయలు చేశాను, 2000 రూపాయలు చేశాను. అంటే 200 నుంచి 2000 రూపాయలు చేశానంటే 10 రెట్లు పెంచిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అక్కడి నుంచి ముక్కుతూ మూలుగుతూ సంవత్సరం 250 రూపాయలు ఇచ్చేవారు. ఏదో వీళ్ళంతా పెద్ద ఇది చేసినట్టు. నేను వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచే పింఛన్ ఇస్తానని చెప్పాను. రెండో మాట చెప్పాను, వాలంటీర్లు ఉంటేనే ఇస్తారని కావాలని మొరాయించారు. ఒక్క రోజులో పింఛన్ ఇస్తాను, నాకు అధికారం వస్తానని చెప్పి ఒక్క రోజులో పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వం.